సో ప్రస్తుతం నేను సూర్యాపేటలో ఉన్న జనగాం ఎక్స్ రోడ్ ఆపోజిట్లో ఉన్న భారత్ వెహికల్ షోరూమ్ దగ్గర ఉన్నాను అనమాట. సో వీళ్ళైతే ఇప్పుడు భారతదేశంలోనే చవకైన లిథియం అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇస్తున్నారు. సో ఇదే మన భారత్ వెహికల్ సంబంధించిన గ్రాండ్ మినీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. కంపెనీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇందులో మనకి 2.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఒకసారి చార్జ్ పెడితే 100 నుంచి 120 కిలోమీటర్ రేంజ్ అయితే ఇస్తాం అనేది చెప్తున్నారు అనమాట. ఈ రేంజ్ కూడా సెకండ్ మోడ్ లో వెళ్తే అయితే వస్తుంది అనేది చెప్తున్నారు. సుమారుగా 35 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో వెళ్తాయని. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడైతే మనం రేంజ్ టెస్ట్ అయితే చేద్దామండి. సో మన అయితే ఇప్పుడు సూర్యాపేట స్టార్ట్ చేసి నందిగాం వైపుకి అయితే వెళ్దాము. ఫుల్ ఛార్జ్ లో ఉంది ఇప్పుడు ఇది. సో 6 కిలోమీటర్లు ఆల్రెడీ ఇప్పటి వరకు రైడ్ చేసి ఉందన్నమాట. ఇప్పుడు 0-0లోకి వచ్చింది కదా. ఇప్పుడు నేను ఫోన్లోనే స్పీడోమీటర్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. గూగుల్ టైం చూసుకున్నట్లయితే సాయంత్రం 4:56 అయింది. ఇప్పుడైతే నేను రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకోటి పార్కింగ్ మోడ్లోంచి మనం బ్రేక్ ప్రెస్ చేస్తే కనుక స్కూటర్ రెడీ టు మూవ్ అనమాట. నా వెయిట్ వచ్చి 68 కేజీలు అండి. సో 68 కేజీల వెయిట్తో అయితే నేను ఇప్పుడు ఈ స్కూటర్ యొక్క రేంజ్ టెస్ట్ అయితే చేస్తున్నాను. సో మనం ఒక 35 నుంచి 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇప్పుడు రేంజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడు జనగాం ఎక్స్ రోడ్ నుంచి అయితే ముందుకు వచ్చాం అనమాట. ఎందుకంటే ఫ్లైఓవర్ వేస్తున్నారు కాబట్టి ఇలా ఫ్రంట్కి వచ్చే మళ్ళీ యూటర్న్ తీసుకోవాలన్నమాట వెనక్కి వెళ్ళాలంటే. సో మనమైతే ఇప్పుడు సెకండ్ మోడ్లో వెళ్తున్నాం అండి. సెకండ్ మోడ్లో మ్యాక్సిమం వచ్చి 40 స్పీడ్ అయితే రీచ్ అవుతుంది. సో ఇప్పుడు నేను సెకండ్ మోడ్లోనే ఇప్పుడు రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేయబోతున్నాను అండి. అలానే నేను ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన థ్రాటిల్ రెస్పాన్స్ గురించి కానివ్వండి, సీట్ కంఫర్ట్, వీటన్నిటి గురించి కూడా మీకు ఈ రోజు రేంజ్ టెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత కంక్లూజన్లో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను సాయంత్రం 5 అయిపోయింది కాబట్టి 70 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ రీచ్ అయ్యేసరికి మనకి నైట్ అయిపోతుంది కాబట్టి మీకు క్లారిటీ ఉండదు. కాబట్టి నేను మార్నింగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఈ రేంజ్ టెస్ట్ నైట్ కంక్లూడ్ చేసిన తర్వాత మార్నింగ్ దీని గురించి డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో చెప్తాను. అని స్కూటర్లో నేను ఫస్ట్ స్టాప్ వచ్చి ఒక 10 కిలోమీటర్ తీసుకుంటాను. ఆ తర్వాత ఎవ్రీ 25 కిలోమీటర్స్కి అయితే నెక్స్ట్ స్టాప్ తీసుకుంటాను. నేను థ్రాట్లు వదిలేసానండి. కావాలంటే డోన్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందా లేదని చెప్పి. బట్ థ్రాట్లు వదిలేస్తే మాత్రం ఆ స్పీడ్ని అయితే మెయింటైన్ చేయట్లేదు, స్లో అయిపోతుంది వెహికల్ అయితే మాత్రం. సో చూస్తే ఇప్పుడు 10 కిలోమీటర్లకి అయితే రీచ్ అయ్యామండి. టైం చూస్తే 5:16 అయితే అయింది. సో మనకి బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్ అయితే మాత్రం కంప్లీట్ 4 బార్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే మనకు ఓడోమీటర్ లో ట్రిప్ మీటర్ రీడింగ్ 9 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో వాస్తవానికి ఇంకా ఎక్కువే వెళ్ళాం అనమాట. సో 1 కిలోమీటర్ అయితే తక్కువ చూపిస్తుంది డాష్ బోర్డ్, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడైతే మనం కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ ఒక 30 కిలోమీటర్స్ తర్వాత అయితే నెక్స్ట్ స్టాప్ అయితే తీసుకుంటాను. 30 కిలోమీటర్కి అయితే రీచ్ అయ్యామండి. సో మనం చూసుకున్నట్లయితే 30.06 కిలోమీటర్లు అయితే రీచ్ అయినట్టుగా చూపిస్తుంది. అలాంటి గూగుల్ టైం చూసుకున్నట్లయితే సాయంత్రం 5:46 అయితే అయిందనమాట. ఇంకా ఇప్పటి వరకు అయితే మనకి ఈ స్కూటర్లో బ్యాటరీ బార్స్ అయితే ఇంకేమీ డ్రాప్ అవ్వలేదు అనమాట. సో ఇప్పుడైతే మన రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ స్టాప్ వచ్చి మనం 50 కిలోమీటర్స్ దగ్గర తీసుకుందాం. సో ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం కోదాడ అయితే వెళ్ళిపోతామండి. సో మనం విజయవాడ వైపు వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళట్లేదు, స్ట్రైట్ వెళ్తున్నాం ఇప్పుడు విజయవాడ వైపు. సో ఇప్పటివరకు అయితే మనం 40 కిలోమీటర్ల పైగా అయితే రైడ్ చేయడం జరిగింది. స్కూటర్ యొక్క హైవే మీద లైటింగ్ అనేది కనిపిస్తుంది. నేను ఆఫ్ చేసేస్తే కంప్లీట్ డార్క్ ఉంది చూడండి. అదే మనకు ఫుల్ లైటింగ్ అయితే రోడ్ మీద బాగానే కనిపిస్తుంది. ఇది డిమ్, ఇది హై బీమ్ అనమాట. సో ఇప్పుడైతే మన ఈ స్కూటర్ మీద 50 కిలోమీటర్ రీచ్ అయ్యామండి. సో 50.07 కిలోమీటర్లు అయితే రీచ్ అయ్యాము. గూగుల్ టైం చూస్తే 6:18 అయితే అయిందనమాట. ఇంకా కంప్లీట్ పార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట, ఏమీ డ్రాప్ అవ్వలేదు. 44 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చెప్పాను కదా మీకు గ్లిచ్ ఉందని చెప్పి ఎవ్రీ 10 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ తక్కువ అయితే చూపిస్తుంది అనమాట. రేంజ్ టెస్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ స్టాప్ వచ్చి 75 కిలోమీటర్స్ దగ్గర తీసుకుందాం అండి. సో ఇప్పుడు మీకు గమనిస్తే ఒక బార్ బ్లింక్ అవుతుంది అన్నట్టు డ్రాప్ అయి పైకి వచ్చేలా జరుగుతుంది. సో మనకు కరెక్ట్గా ఒక 67 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత అనమాట అయితే ఫస్ట్ బార్ అయితే డ్రాప్ అయింది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మనం 75.43 కిలోమీటర్లకి అయితే రీచ్ అయిపోయామండి. టైం చూస్తే మనకి 7 గంటలు అయిందండి. సో ఇక్కడ బార్ వచ్చేసరికి మన ఫస్ట్ బార్ అయితే డ్రాప్ అయినట్టు చూపిస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఎప్పుడైతే 67 కిలోమీటర్స్ రేంజ్ వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ బార్ డ్రాప్ అయింది అన్నాను. ఫస్ట్ బార్ డ్రాప్ అయిన తర్వాత నుంచి స్పీడ్ వచ్చేసరికి సెకండ్ మోడ్ లో 37 మించి అయితే వెళ్ళట్లేదండి. ఇప్పుడు నేనైతే 37 స్పీడ్ అయితే ఇప్పుడైతే రేంజ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం చిలకలూరు ప్లాజా దగ్గరికి అయితే వచ్చాము, అంటే టోల్ ప్లాజా దగ్గరికి.
అలానే మనకి ఈ స్కూటర్లో సెకండ్ బార్ సుమారుగా ఒక 91-92 కిలోమీటర్స్ రీచ్ అయిన తర్వాత అయితే సెకండ్ బార్ అయితే డ్రాప్ అయిందండి. సో మనమైతే ఇప్పుడు కరెక్ట్ గా 100 కిలోమీటర్లకి అయితే రీచ్ అయ్యామండి. మనం ఇంకా విజయవాడకి ఇంకా 45 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. సో టైం చూస్తే 7:42 అయింది. అలానే మనకి బ్యాటరీ బార్స్ యాక్చువల్లీ 2 బార్లే ఉన్నాయి. ఇది మళ్ళీ ఆపేసరికి మళ్ళీ ఒక బార్ పైకి చూపిస్తుంది అనమాట. ఇందులో వచ్చి 100 కిలోమీటర్లకు గాను 8 కిలోమీటర్లు అయితే తక్కువ చూపిస్తుంది అనమాట డాష్ బోర్డ్ లో అయితే. సో మనకి స్పీడ్ వచ్చి ఇంకా అయితే 37 కిలోమీటర్ల స్పీడ్ అయితే మెయింటైన్ అవుతుంది సెకండ్ మోడ్ లో. సో ఇప్పుడైతే మన రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. ఈ చలి వల్ల కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రేంజ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి బ్యాటరీ అనేది ఆప్టిమల్ టెంపరేచర్లో ఉంటాయి, మనకి ఇప్పుడు చలికాలం కాబట్టి ఒక 30 డిగ్రీలు ఇంకా దీనికన్నా లోపలలోనే ఉంటుంది కాబట్టి మనకి బ్యాటరీ ప్యాక్ అనేది మంచి లైఫ్ టైం వస్తుంది. ఇప్పుడు మేము చలికాలంలో నడిపినంత రేంజ్ మీరు ఇదే బండిని ఒక ఎండాకాలంలో నడిపారు అనుకోండి, అంత రేంజ్ అయితే రాదనమాట. సో ఇప్పుడైతే మన కేసర్ టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చామండి. సో ఇప్పుడు 102 కిలోమీటర్స్ వరకు మన రైడ్ అయితే చేయడం జరిగింది. మన ఈవెన్ సెకండ్ మోడ్ లో కూడా ఇంకా పికప్ లెవెల్స్ అనేది అయితే మీడియం గా బాగానే కంటిన్యూ అవుతుంది. సో 37 కిలోమీటర్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు కూడా. మనం అయితే ఇప్పుడు ఒక 104 కిలోమీటర్ రేంజ్ అయితే రీచ్ అయ్యండి. 104 కిలోమీటర్ రేంజ్ రీచ్ అయ్యేసరికి స్పీడ్ వచ్చి సెకండ్ మోడ్ లో మనకి 35 కిలోమీటర్లు మించి అయితే వెళ్ళట్లేదండి. పికప్ లెవెల్స్ అయితే మెల్లమెల్లగా తగ్గుతూ అయితే వస్తున్నాయి ఇప్పుడు. సో ఇప్పుడైతే భారత్ గ్రాండ్ మినీ ఎలక్ట్రిక్ స్కూటర్లో నేను నమ్మలేని విషయం అనేది చూసానండి. 120 కిలోమీటర్ల రేంజ్ అయితే రీచ్ అయిపోయింది ఎలక్ట్రిక్ స్కూటర్. కంపెనీ వాళ్ళు ఏదైతే మాక్సిమం రేంజ్ చెప్పారో ఆ రేంజ్ అయితే ఇప్పుడు రీచ్ అయిపోయింది అనమాట. టైం చూసుకున్నట్లయితే 8:17 అయితే అయిందండి. ఇంకా లాస్ట్ 2 బార్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ నాకు స్పీడ్ అయితే మాత్రం సెకండ్ మోడ్ లో ఇంకా 35 కిలోమీటర్ల స్పీడ్ అయితే రీచ్ అవుతుంది అనమాట. ఇంకా మన ఇబ్రహీంపట్నం కి సుమారుగా 10-11 కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంలో అయితే ఉన్నాం అనమాట. విజయవాడకి సుమారుగా 24-25 కిలోమీటర్ డిస్టెన్స్ దూరంలో అయితే ఉన్నాం. సో చూద్దాం మరి ఏమన్నా 130 కిలోమీటర్ రేంజ్ కానీ రీచ్ అవుతా లేదా అని. సో మనకి ఇప్పుడే 3వ బార్ అయితే డ్రాప్ అయిందండి. కరెక్ట్గా 120 కిలోమీటర్లు దాటిన వెంటనే ఇంకో చూడండి కేవలం రెడ్ బార్, లాస్ట్ బార్ రెడ్ తోటి చూపిస్తుంది అనమాట. సో మరి చూద్దాం. సో ప్రజెంట్ అయితే స్పీడ్ మాత్రం ఇంకా నాకు 35 కిలోమీటర్స్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఒకవేళ 30 స్పీడ్ కన్నా డ్రాప్ అయితే అప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. బార్స్ అన్ని ఎంటీ అయిపోయినాయి అనమాట. కంప్లీట్ చూస్తే కనుక ఏం బార్స్ చూపించట్లేదు. సో సుమారుగా 129 కిలోమీటర్స్ రీచ్ అయ్యాం అనమాట. ఇప్పుడు ఇబ్రహీంపట్నాన్ని దాటి వస్తున్నాం. ఇప్పుడే విజయవాడకి ఇంకా ఒక 16 కిలోమీటర్ల దాకా అయితే ఉందన్నమాట. సో ఈవెన్ ఇప్పుడు మొత్తం అన్ని బార్స్ అయిపోతున్నా కూడా పికప్ లెవెల్స్ అయితే మనకి సెకండ్ మోడ్ మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇంకా 35 స్పీడ్ వెళ్తుందని చెప్పి. సో 35 కాస్త అరౌండ్ 34 స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. అంతకు మించి అయితే తగ్గలేదు. ఇప్పుడైతే మనం 130 కిలోమీటర్ రేంజ్ అయితే రీచ్ అయ్యామండి. టైం చూస్తే 8:55 అయితే అయింది. సో ఇప్పుడైతే స్కూటర్ వచ్చి 131 కిలోమీటర్లు అయితే వచ్చింది అనమాట. 131.30. ఇంకా ఈ స్కూటర్ అయితే మనకి స్పీడ్ పికప్ లెవెల్స్ అనేది కంప్లీట్ డ్రాప్ అయిపోయినాయండి. ఒక 10 కిలోమీటర్ మించి కూడా స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. సో నేనైతే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ టెస్ట్ అయితే ఇక్కడైతే ఆపేస్తున్నానండి. ఓవరాల్గా అయితే మనం 130 కిలోమీటర్లు అయితే తిరిగాము. సో దీంట్లో మనం ఏ స్పీడ్స్లో ఎంత తిరిగాము కూడా మీకు కంక్లూజన్లో మరొకసారి అయితే మీకు చెప్తాను. మనకి రాత్రి 9 గంటలు అయితే అయిందనమాట కరెక్ట్గా. సో ఇప్పుడైతే నేను కంక్లూడ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మన స్కూటర్ లైటింగ్ అయితే చూద్దామండి. సో కంప్లీట్ లైట్ లేకపోతే ఇలా ఉంటుంది, డిమ్ అయితే ఇలా కనిపిస్తుంది, ఫుల్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఫుల్ లో కూడా ఇది హై బీమ్, లో బీమ్ స్విచ్. సో మనకి మరీ లాంగ్ అయితే లేదు లైట్ అనేది స్ప్రెడ్డింగ్. సో ఇలా స్కూటర్ ఫ్రంట్ నుంచి కనిపిస్తే మాత్రం ఇంతవరకు మీకు లైట్ అయితే స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఫుల్ ఎల్ఈడి లైట్స్ ఆన్లో ఉంటే మీకు ఇంతవరకు అయితే కనిపిస్తుంది. 15 ఫీట్ అలా కనిపిస్తుంది అనమాట. అలానే మీకు స్కూటర్ రియర్ సైడ్ లైటింగ్ అనేది ఇలా కనిపిస్తుందండి. ఇండికేటర్స్ వేసాం అనుకోండి, సో ఇండికేటర్స్ వేస్తే ఇలా బ్లింక్ అయ్యి కనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి గ్రాండ్ మినీ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ రివ్యూ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సో మనకైతే 130 కిలోమీటర్ల రేంజ్ అయితే వచ్చిందండి. ఈ 130 కిలోమీటర్ రేంజ్ లో కూడా సో నేను మొదటి 67 కిలోమీటర్లు వచ్చి 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ 25 కిలోమీటర్లు వచ్చి 37 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వెళ్ళడం జరిగింది. చివరి 39 కిలోమీటర్ రేంజ్ వచ్చి 35 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో వెళ్ళడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ 130 కిలోమీటర్ రేంజ్ అయితే ఉందో దీని యావరేజ్ టాప్ స్పీడ్ వచ్చి 38 కిలోమీటర్లు అనమాట. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తాను. స్కూటర్ వచ్చి లైట్ వెయిట్ అనమాట, ఈజీ టు హ్యాండిల్, ఎవరైనా కూడా ఈజీగా అయితే హ్యాండిల్ అయితే చేయొచ్చు అనమాట. బిఎల్డిసి హబ్ మోటార్ ఉండడం వల్ల ఏంటంటే మీకు నాయిస్ ఫ్రీగా అయితే స్కూటర్ అయితే మీరు అయితే రన్ అయితే చేసుకోవచ్చు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క థ్రాటిల్ రెస్పాన్స్ చూసుకుంటే మాత్రం మనకి స్మూత్ గానే ఉందంటే జర్కీ మూమెంట్స్ అయితే నేనైతే అబ్జర్వ్ చేయలేదు. సో ఇనిషియల్ గా స్కూటర్ ఫుల్ ఛార్జ్ పెట్టిన తర్వాత రైడ్ చేసినప్పుడు కూడా నాకు పికప్ లెవెల్స్ అయితే బాగానే అనిపించింది. సో ఫస్ట్ మనం ఒక 65 కిలోమీటర్ వరకు కూడా స్పీడ్ వచ్చి 40 కిలోమీటర్ స్పీడ్ అనేది కంటిన్యూ అవడం జరిగింది. అలానే నేను 92 కిలోమీటర్స్ రేంజ్ రీచ్ అయిన తర్వాత నాకు స్పీడ్ వచ్చి ఇంకొంచెం తగ్గింది అనమాట. సో ఆ స్పీడ్ వచ్చి 35 కిలోమీటర్ అయితే తగ్గింది. సో ఈ 35
95 కిలోమీటర్ టాప్ స్పీడ్ తోనే మొత్తం 131 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ ఓవరాల్ జర్నీ ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం సో మనకి యావరేజ్ గా స్పీడ్ వచ్చేసరికి 38 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో అయితే ఈ స్కూటర్ యొక్క రేంజ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి. ఈ రేంజ్ వచ్చి సింగిల్ పర్సన్ తో వెళ్ళిన రేంజ్ అండి. సో నా వెయిట్ వచ్చి 68 కేజీలు. సో 68 కేజీల వెయిట్ తో యావరేజ్ గా 38 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో వచ్చిన రేంజ్. ఒకవేళ మీరు కానీ డబల్స్ వెళ్ళారు అనుకోండి, ఖచ్చితంగా మీ యొక్క రేంజ్ అనేది తగ్గుతుంది అనమాట. సో మరి వెయిట్ ప్రకారంగా కూడా రేంజ్ అనేది ఖచ్చితంగా డిపెండ్ అయి ఉంటుంది. పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎనీ ఎలక్ట్రిక్ వెహికల్ లో మీరు కనుక స్పీడ్ గా వెళ్ళినా, రెండోది ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన మీరు లోడ్ ఎక్కువ వేసుకున్నా, అంటే మీరు ఎక్కువ మంది సింగిల్ పర్సన్ కాకుండా ఇద్దరు ట్రావెల్ చేసినా కూడా రేంజ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఒకసారి మీ బ్యాటరీ ప్యాక్ కనుక హీట్ ఎక్కితే దాని వల్ల కూడా మీకు రేంజ్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఈ 3 పాయింట్స్ మీద మీ యొక్క రేంజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మేము చెప్పిన ఈ రేంజ్ అంతా కూడా సింగిల్ పర్సన్ ట్రావెల్ చేస్తే వచ్చిన రేంజే. ఒకవేళ మీరు స్కూటర్ సంబంధించిన రివ్యూ చూసిన తర్వాత డబల్స్ వెళ్ళి నాకు రేంజ్ రాలేదంటే ఖచ్చితంగా మీకు రేంజ్ అయితే రాదు. సింగిల్ పర్సన్ తో వెళ్తే మేము ఇప్పుడు చెప్పిన 68 కేజీస్ వెయిట్ తో వచ్చిన కండిషన్. ఒకవేళ మీరు ఇంకా తక్కువ వెయిట్ ఉన్నారనుకోండి ఇంకా రేంజ్ పెరగచ్చు. బట్ అలా అని చెప్పి మేము తక్కువ వెయిట్ మళ్ళీ స్పీడ్ ఎక్కువ వెళ్ళినా మళ్ళీ మీకు రేంజ్ తగ్గుతుంది అనమాట. సో మేము వెళ్ళిన కండిషన్స్ ప్రకారంగా మాకు వచ్చిన రేంజ్. మీ కండిషన్స్ మారినాయి అనుకోండి, దానివల్ల కూడా మీకు రేంజ్ అనేది తేడా వస్తుంది. ఆ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ స్కూటర్ లో మనకి బ్రేకింగ్ పరంగా చూసుకుంటే ముందు వైపు వచ్చి డిస్క్ బ్రేక్, వెనక వైపు వచ్చి డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో నేను వెళ్ళిన స్పీడ్ ప్రకారంగా అయితే మాత్రం ఈ నాన్ రేస్డ్ సెగ్మెంట్ కాబట్టి మనకి ఆ పర్టికులర్ బ్రేకింగ్ అనేది పర్లేదని బాగానే అనిపించింది. నెక్స్ట్ ఈ స్కూటర్ లో మనకి సస్పెన్షన్ ప్రకారంగా చూసుకుంటే సో నేను వచ్చి ఫ్లాట్ రోడ్ కండిషన్స్ లో ఎక్కువ రేంజ్ టెస్ట్ అంతా కూడా కంటిన్యూ చేస్తాను. అక్కడ వరకు నాకు సస్పెన్షన్ అయితే బాగా అనిపించింది. కొంచెం గుతుకుల రోడ్ లో వెళ్ళినప్పుడు అయితే ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంది అనిపించింది. అంటే నెక్స్ట్ ఈ స్కూటర్ మనకి ఆఫ్టర్నూన్ రైడ్ చేసినప్పుడు మనకి నెంబర్స్ అనేది బాగానే కనిపిస్తున్నాయి అండి. సో అంటే మనకి డిస్ప్లేలో ఉన్న స్పీడోమీటర్ రీడింగ్ కానివ్వండి, డీటెయిల్స్ అని మీకు బాగానే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సీట్ కంఫర్ట్ అయితే నేను ఒక 130 కిలోమీటర్ల వరకు నడిపాను కదండి. నాకు ఆ సీట్ కంఫర్ట్ అయితే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో బాగానే అనిపించింది. ఆ ప్రైస్ తగ్గట్టుగా. చివరిగా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైస్ చూసుకున్నట్లయితే వీళ్ళు 55,000 రూపాయలకి 120 కిలోమీటర్ వరకు రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. అంటే 100 to 120 కిలోమీటర్స్ అయితే చెప్తున్నారు అనమాట. సో మనకి ఇందులో వచ్చేది 2.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇది వచ్చి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారు. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఛార్జ్ చేసుకోవడానికి కంపెనీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒక 3 to 4 అవర్స్ లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ అయితే మీరు అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక బ్యాటరీ యొక్క వారంటీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ వచ్చి కంప్లీట్ గ్యారంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు. సెకండ్ ఇయర్ వచ్చి వారంటీ ఇస్తామని చెప్తున్నారు. టోటల్ గా 2 సంవత్సరాల వారంటీతో ఈ స్కూటర్ అయితే మీకు అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఆ నెంబర్ కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మన నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ భారత్ గ్రాండ్ మినీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవచ్చా లేదా అని ఒక వీడియో అయితే చేస్తామండి. ఆ రివ్యూ వీడియో కూడా మీరు చూడండి. సో మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బెస్ట్ అయితే మీ ఆనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీ నచ్చితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంఎస్ తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.